బ్యాక్ టు న్యూస్. ఆటోమొబైల్ రంగంపై జీఎస్టీ ప్రభావం ఎలా ఉండబోతోంది? వ్యాపారులు ఏమంటున్నారు? దీనివల్ల లాభమా నష్టమా? విజయవాడ నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి బాలకృష్ణ అందిస్తారు. మోడీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి జీఎస్టీ బిల్ ఈ రోజు నుంచి సాధారణ ప్రజలకు అందుబాటులో అమల్లోకి వచ్చింది. అసలు అయితే ప్రజల్లో కొన్ని అపోహలు ఉన్నాయి, అటు వ్యాపారస్తుల్లో ఇటు సాధారణ ప్రజల్లో కూడా. కొన్ని వస్తువులు పెరుగుతాయంటున్నారు, కొన్ని వస్తువులు తగ్గుతాయంటున్నారు. ఇది వరకు ఉన్న బిల్లు కంటే ఎక్కువ, అంటే ఇన్నాళ్ళు కట్టే ట్యాక్స్ కన్నా కొన్ని పెరుగుతుండే, కొన్ని తగ్గుతున్నాయి. కానీ వ్యాపారస్తుల్లో కొంతమంది భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. బాగుంది అంటే కొంతమంది, మరికొందరు ఇప్పటికీ మాకు దీని మీద సరైన అవగాహన లేదు, దీనికోసం టైం కావాలని చెప్తున్నారు. అసలు విజయవాడలో ప్రస్తుతం మనం మార్కెట్లో పరిస్థితి చూద్దాం. ముఖ్యంగా ఈ ఆటోమొబైల్ రంగంపై దీని ప్రభావం ఏమో కనుక్కునే ప్రయత్నం చేద్దాం. సార్, అసలు ఈ జీఎస్టీ ఆటోమొబైల్ రంగంపై ఎలా ఉండబోతుంది? జీఎస్టీ ఇంతకుముందు మన ఆంధ్రప్రదేశ్లో ఒకవేళ లెక్క ప్రకారం చెప్పాలంటే 100 రూపాయలు సరుకు కొంటే దానికి 13% ఎక్సైజ్ డ్యూటీ కింద ఉండేది, 13 రూపాయలు అయ్యేది. 2% సిఎస్టీ కింద ఉంటే అది ఒక 2 రూపాయలు. తర్వాత 14.5% వ్యాట్ అయితే 14.50 పైసలు, మొత్తం 29 రూపాయలు 50 పైసలు అయ్యేది. ఇప్పుడు జీఎస్టీ పెట్టడం వల్ల అది 28 రూపాయలు అయింది. ఇది పెద్దగా ఒక రకంగా చెప్పాలంటే పెద్ద డిఫరెన్స్ కింద రాదు. కానీ ఎప్పుడైతే దీన్ని లగ్జరీ కింద ఆటోమొబైల్ని తీశారే అది చాలా బాధకరమైన విషయం. ఎందుచేటంటే వ్యవసాయం చేసుకునే ట్రాక్టర్కి ఇంత మునుపు 5% ఉండేది, దానికి ఇప్పుడు తీసుకొచ్చి 28% చేశారు. ట్రాక్టర్ అనేది లగ్జరీ కానే కాదు. రెండోది, మనం సర్వీస్ ఆటోలు చూస్తున్నామే, ఇవాళ సైకిల్ రిక్షాలు లేవు. ప్రభుత్వంలో ఉన్న దేశంలో ఉన్న జనాభా ఒక చోటు నుంచి రెండో చోట ప్రయాణం చేయాలంటే బస్సులు లేకపోవటం వల్ల వారందరూ ఇందులో సర్వీస్ ఆటోలో కానీ సిటీ బస్సులో కానీ ప్రయాణం చేస్తున్నారు. దేశం మొత్తంలో రవాణా రంగంలో కొన్ని లక్షల బస్సులు ఉన్నాయి. అందులో ప్రయాణం చేసేవారు ఎవరు లగ్జరీ మనుషులు కాదు, అవి ఏం లగ్జరీ కానే కాదు. అందుచేత దాన్ని దృష్టిలో పెట్టుకొని కార్ పార్ట్స్కి మాత్రం కనుక 28% పెట్టినా సరే మిగతా ఐటమ్స్కి ట్రాన్స్పోర్ట్లో తిరిగే ట్రక్కుల వారికి వారి జీవితం వారి బ్రతుకు చూస్తూ ఉంటే అది ఏమాత్రం లగ్జరీ కానే కాదు. పైపెచ్చు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా భారతదేశానికి రక్తనాడి అనేది ట్రాన్స్పోర్ట్ ఫీల్డే. దాన్ని లగ్జరీ కింద లెక్క పెట్టడం తప్పే. అన్ని దానికి రేటు తగ్గించేసి వ్యాట్ని 28% చేశారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది కరెక్టే ఉంది, తప్పలేదు. కానీ దీన్ని సరి చేసేసి 12% కానీ 18% కానీ తీసుకొచ్చినట్టయితే అందరికీ చాలా పెద్ద రిలీఫ్ ఉండేది. ట్రక్ పార్ట్స్లో రేట్లో డిఫరెన్స్ రాకపోవచ్చు, కార్ పార్ట్స్లో రాకపోవచ్చు, కానీ ట్రాక్టర్ పార్ట్స్లో ఇందులో మాత్రం చాలా డిఫరెన్స్ వస్తుంది. 5% నుంచి 28% అవటం వల్ల ఆ రేట్లు మాత్రం పెరుగుతాయి. మిగతా దానికి అయినా గవర్నమెంట్ మంచి దృష్టితో చూసుకొని, ఎందుకంటే సామాన్యుడికి ఉపయోగపడేది బస్సులు, సర్వీస్ ఆటోలు, ఆటో రిక్షాలు, స్కూటర్లు నెసెసరీ ఐటమే, కానీ ఇవాళ 2 వీలర్ అనేది లగ్జరీ ఐటమ్ కాదు. అన్నిటికీ గవర్నమెంట్ కనుక ఇంకొకసారి, నా రిక్వెస్ట్ ఏంటంటే ఇంకొకసారి విచారించి దానికి రేటు తగ్గిస్తే మాత్రం బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. అయితే మనం ఇక్కడ చూస్తున్నాం, ఇవి ఆటోనగర్ల వ్యాపారస్తులు చాలా మంది అడిగాం, కనీసం అవగాహన కల్పించలేదు. ఆ ఎక్విప్మెంట్ కూడా జీఎస్టీ అంటే ఏంటో ఎక్విప్మెంట్ కూడా సగం మంది కూడా అర్థం కాదంట. దీనిపైన ఎలా సార్, అది నెగటివ్ థింకింగ్ ఉన్నవారు మాకు అవగాహన లేదు, అది లేదంటారు. కానీ నువ్వు నిన్నటిదాకా 14.5%తో బిల్లు రాసావు, ఇవాళ 28%తో బిల్లు రాసాయి. నువ్వు ఎవరి పార్టీ పేరు బిల్లు రాస్తున్నావు, దానికి నీకు ఎట్లాగైనా రిటర్న్ రిబేట్ వచ్చేస్తుంది గవర్నమెంట్ దగ్గర నుంచి. రెండో విషయం చెప్పాలంటే, నీకు 1 ఇయర్ దాకా టైం ఇచ్చారు గవర్నమెంట్ వారు. నీ షాప్లో ఉన్న స్టాక్ 1 ఇయర్ లోపల నువ్వు అమ్ముకోవచ్చు. దాని గురించి నువ్వు ఊరికేనే ఏదో గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేయడం తప్ప అందులో నాకైతే ఏమో కరెక్ట్గా అది గవర్నమెంట్ ఫాల్ట్ ఏమో కనపడటం లేదు. సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండే ట్రాక్టర్స్ కానీ, మరియు ఈ చిన్న చిన్న ఆటోలు కానీ, మామూలు సాధారణ ప్రజలు వాడేటువంటి బైక్స్, 2 వీలర్స్, దీని మీద కూడా ఈ 28% కొంచెం పై విభేదిస్తున్నారు. అదే టైంలో లగ్జరియస్ కార్ల మీద వేసుకోండి కానీ, లగ్జరియస్ బస్సెస్ కానీ, లగ్జరియస్ కార్ల మీద వేసుకోండి కానీ, సాధారణ ప్రజల మీద ఇలాంటి 28% అయితే కొంచెం ఎక్కువగా ఉంటుంది అనేది, దీనిపైన కూడా పునఃసమీక్షిస్తే బెటర్ అని చెప్పి మనకు వ్యాపార వర్గాలు చెప్తున్నాయి. అంతేగాని దీనివల్ల ఎటువంటి నష్టం లేదు, అంతా మొత్తం కొన్ని రోజుల్లో సర్దుకుపోతుంది అయితే ఒక చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరామెన్ లక్ష్మణ్తో బాలకృష్ణ, ఎన్టీవీ, విజయవాడ.